ఈ వీడియోలో నేను 2 డేస్ ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీతో అయితే ఉండబోతున్నాను. జాయింట్ ఫ్యామిలీ అంటే 6, 10 మంది కాదు, 18 మంది ఉండే ఒక ఇంట్లో వాళ్ళతో పాటు నేను 2 డేస్ ఉండబోతున్నాను. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ బిగిన్. సో గైస్, ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయింది. జ్ఞానపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. అసలు మార్నింగ్ లేచినప్పటికి నా సరదా అయితే తీరిపోయింది. ట్రైన్ టికెట్ తీసేసుకున్నా, 30 రూపాయల టికెట్. పక్కనే ఎంత ఒక 2.5 hours జర్నీ, అంతే 9 కల్లా దిగిపోతాను. అమ్మయ్య, ట్రైన్ అయితే ఎక్కేసా. ఎందుకే నేను వెళ్తున్న ప్లేస్ ఏంటో మీకు ఇంకా చెప్పలేదు కదా, ఇంకొంచెంసేపట్లో చెప్తాను. ఈ లోపు ట్రైన్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. 2.5 hours జర్నీ తర్వాత నేను దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు నేను ఫస్ట్ టైం బొబ్బిలి జంక్షన్ లో అడుగు పెట్టాను. జనం చూసారా ఎంత మంది ఉన్నారో. స్టేషన్ కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల ఎటు వెళ్లాలో తెలియక ఇక జనాలందరూ ఎటు సైడ్ వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను. స్టేషన్ బయటికి వెళ్ళడం పెద్ద టాస్క్ అయిపోయింది. రోడ్డు లేదు, చిన్న గట్టు పెట్టారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ లో ఉంది కదా, చాలా మంది ఫ్యామిలీస్ తో పిల్లలతో వచ్చారు. ఇంకా దాటడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నేనేమో ఈ ఊరికి కొత్త, జనాలేమో షార్ట్ కట్ లో వెళ్ళిపోతున్నారు. కొంతమంది లెఫ్ట్ వెళ్తున్నారు, కొంతమంది రైట్ వెళ్ళిపోతున్నారు. ఇంకా గుంపులో గోవింద్ లాగా ఎక్కువ జనం ఎటుంటే అటు వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాను. ఆటోలో ఉన్నా కూడా ఈ జనాలు ఆటో ఎక్కట్లేదు. అసలు అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్తున్నారా బాబు మీరంతా. అబ్బా సాయిరం, 1 kilometer వార్మప్ చేసిన తర్వాత పక్షులన్నీ ఓ గూటికి చేరినట్టు వీళ్ళందరూ జంక్షన్ కి వచ్చారనమాట. ఇప్పుడు అర్థమైంది ఇందాక నుంచి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారా అని. ఇంకా పక్కనే ఉన్న స్వీట్ షాప్ లో నాకు ఇష్టమైన స్వీట్స్ తీసుకున్నాను. ఇప్పుడు నేను బల్జిపేట ఊరికి వెళ్ళే ఆటో ఎక్కాలి. బల్జిపేట ఆటోలు ఎక్కడ ఉంటాయి? ఈ లైన్ లో ఉంటాయా? ఓకే. సో ఫైనల్ నేను బల్జిపేట ఊరికి వెళ్ళి ఆటో ఎక్కేసాను. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో జాయింట్ ఫ్యామిలీస్ చూడడం చాలా రేర్. అలాంటిది ఇంతమంది ఒకే ఇంట్లో ఉంటూ ఎక్కడికి వెళ్లకుండా ఉన్న ఊర్లోనే వాళ్ళ వ్యాపారాలన్నీ చూసుకుంటూ కలిసి ఉంటున్నారు. నేను ఇంకా ఇంటికి వెళ్ళక ముందే ఇక్కడ ఉన్న పొలాలు, చెరువులతో ప్రేమలో పడిపోయా. ఇక్కడ రోడ్డు మీద వరి పడేశారు. అన్ని వెహికల్స్ వాటిని తొక్కుని వెళ్ళిపోతున్నాయి. ఇలా ఎందుకు చేస్తున్నారా అని ఆటో అని అడిగితే, వీళ్ళ ట్రాక్టర్స్ తో తొక్కించాలంటే చాలా టైం పడుతుంది, ఇంకా డీజిల్ కూడా చాలా కావాలి. సో అదే రోడ్డు మీద పడేస్తే వచ్చే పోయే వెహికల్స్ తొక్కేస్తాయి కదా అన్నాడు. ఎంత స్మార్ట్ గా ఆలోచించారా కదా. సో ఫైనల్లీ బల్జిపేట అయితే వచ్చేసాను. జర్నీ చాలా బాగా జరిగింది. ఇప్పుడు మనల్ని పిక్ చేసుకోవడానికి ఒక పెద్ద అన్న వస్తున్నాడు. ఇప్పుడు మీకు ఐడియా వస్తుంది నేను ఎవరింటికి వచ్చానా అని. ఉందరా ఊరు, ఆ ఎద్దుల బళ్ళు, ఆ గడ్డి పొలాలు, రోడ్డు మీద అవన్నీ వేసి జల్లించడాలు. అరే అసలు ఏమన్నా వైవా ఊరంటే. పద చెప్తాను, వెళ్దాం పద. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తెలుసురా, ఏదో పని మీద వస్తాను ఊరని. అసలు ఎప్పుడు అనుకోలేదు సాయి వాళ్ళ ఇంటికి వస్తానని. అంతా సడన్ గా జరిగిపోయింది. సో లెట్స్ ఎక్స్ప్లోర్ బల్జిపేట విత్ సాయి. వెళ్ళడమే సాయి వాళ్ళ స్వీట్ షాప్ కి వెళ్ళిపోయాము. షాప్ లో ఉన్న వాళ్ళ నాన్నగారిని పరిచయం చేసుకున్నాను. ఇంకా పక్కనే ఉన్న వాళ్ళ అంకుల్ని కూడా పలకరించేశాను. వెళ్తున్న దారిలో వాళ్ళ అన్నకు కూడా హాయ్ చెప్పేశాను. అది కదా మావా, నువ్వు ఇంటికి వెళ్ళే లోపు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఇక్కడే పరిచయం చేసేటట్టు ఉన్నావు కదరా. ఈయన సూర్యప్రకాష్ రావు గారు, ఈయన సత్యమూర్తి గారు, ఈయన అప్ప. హాయ్ బాబాయ్, ఆఫ్టర్ సో మెనీ పరిచయాల తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. హాయ్ హాయ్, లైవ్ లో చూడడం ఇదేరా ఫస్ట్ టైం. నిన్ను ఎప్పుడు వీడియో కాల్ లో చూడటమే. ఏ హాయ్ నాన్న, ఎవరు నాన్న నీకు ఆ పాట నేర్పించారు? అది నాకు పడాలి. నమస్కారం. తెలుసు. పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. అమ్మ బాబే, పౌరుష వచ్చింది. పట్టుకోరా షికావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. ఇంకా ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అందరినీ పరిచయం చేసుకుని టిఫిన్ చేసేసి మేడ మీదకి వచ్చేసాం. ప్రజెంట్ మనం వీళ్ళ కొత్త ఇంట్లో ఉన్నాం అనమాట. వీళ్ళు తాతగారు కట్టించిన పాతిల్లు కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అది చాలా వింటేజ్ గా ఉంటది. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసుకోండి. ఇదొక అత్తలిల్లు, ఇదొక అత్తలిల్లు, అదొక అత్తలిల్లు, ఇదొక అత్తలిల్లు. తర్వాత మొత్తం ఆ మూలలో కత్తలిల్లు. చుట్టూ ఉన్న ఇల్లులన్నీ సాయి వాళ్ళ రిలేటివ్స్ అనమాట. నాకు ఈ బల్జిపేట చాలా బాగా నచ్చింది. ఫస్ట్లీ ఒక మంచి పల్లెటూరు వాతావరణం, అది చాలా నాకు నచ్చడానికి.
ఇప్పుడు మనం వీళ్ళ తాతగారు కట్టించిన ఇంటికి వెళ్దాం. మా తాతగారు కట్టించిన ఇల్లు మాది. బయట నుంచి చూస్తే ఇల్లు చిన్నదిగానే ఉంది కానీ లోపల చాలా విశాలంగా ఉంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇంకా బయటికి రావాలనిపించలేదు. ఏదో సినిమాలో చూపించినట్టు ఉంది ఇల్లంతాని. ఇల్లు అంటే ఇలా ఉండాలండి. ఏవి ఆర్కిటెక్చర్ అండి, ఏవి స్ట్రక్చర్ అండి. దిస్ ఈజ్ మై హోమ్ బాయ్. అవును, మీకు కూడా ఇలాంటి ఇల్లు అంటే ఇష్టమేనా? ఎంతమందికి ఇష్టమో కమెంట్స్ లో చెప్పండి. ఇప్పుడు సాయి వాళ్ళ ఇంట్లో ఎంత మందికి ఫుడ్ ప్రిపేర్ చేస్తారో కనుక్కుందాం. ఎంతమందికి వండుతారు నాన్న మీ ఇంట్లో? 25 మందికి 25 పీపుల్ కొండుతారు రోజుకి. ఒక పూటకి, రోజుకి కాదు. ఓరి బాబాయ్. నిజంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చేయాలి. మామూలు విషయం కాదు ఎంత మందికి ఫుడ్ ప్రిపేర్ చేయాలంటే. అరపూట పలకరింపులకే అయిపోయింది. ఇంకా 10% పలకరింపులు అవ్వలేదు నీకు, ఇంకా అప్పుడు అరపూట అయిపోయింది. అదే కదా. ఇంకా పలకరించి అలసిపోయి ఒక చిన్న పవర్ నాప్ అయితే వేస్తాను. ఎప్పుడైనా పొద్దున పడుకుంటే మధ్యాహ్నం పడుకుంటే పొద్దున జరిగిందని మర్చిపోతావు నువ్వు. నేను మర్చిపోను. నీకేమన్నా ఇన్సోమినియా ఉందండి? నేను మర్చిపోయాను రా. ఇప్పుడు సాయి వాళ్ళ కుటుంబం చేసే వ్యాపారాలన్నీ చూద్దాం. ఫుడ్ ఫుల్గా తినేసాము. ఇప్పుడు అది అరిగినంత వరకు చూపిస్తా. సో ఫస్ట్ టింబర్ డిపోకి అయితే వచ్చేసాము. చెట్లు కొనేసి చెట్లు కావాలంటే అక్కడ సోఫాలు గట్రా చేస్తారనమాట. సోఫాలు కావాలి, సోఫాలు, మంచాలు కావాలంటే మంచాలు ఏ కావాలి అవి కూడా అక్కడ చేసేస్తారా? చేస్తారు. కర్రలు కావాలంటే ఎవరికైనా కర్రలు తీసుకెళ్ళిపోవచ్చు. కార్పెంటర్ తీసుకొచ్చి అంటే ఇక్కడ రా ఉంది, కావాల్సింది కూడా చేసుకోవచ్చు. బాగుంది. చూస్తున్నారు కదా, చుట్టూ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఒక చిన్న సాహసం చేద్దాం. బేసిక్ గా ఏమైందంటే నేను ట్రాక్టర్ లో క్లచ్ ఏదో బ్రేక్ ఏదో మర్చిపోయాను. అదే ఇప్పుడు మన చిన్నప్పుడు ఎప్పుడో తీసాను ఒకసారి. సో ఆ విషయం మా సాయి గారి నోట్ అంటే విందాం ఏమంటాడు. ఏమైందంటే ఈ ట్రాక్టర్ వచ్చని చెప్పి వీడికి భయంతోనే ఇచ్చాను. వీడు ఎక్కడ తీస్తాడు, ట్రాక్టర్ తీయలేదు కదా. అరే నేను ఎప్పుడో తీసాను రా ట్రాక్టర్. ఈ ఏరియాలో ఈ ట్రాక్టర్ ఏం తీస్తాడా అని, సర్లే తీస్తాడని అని చెప్పి ఇంటి మీద నమ్మకం తీస్తే ఇలా డౌన్ లోకి వచ్చినాక మరి దీంట్లో క్లచ్ ఏది, బ్రేక్ ఏది, యాక్సిలరేటర్ వీడు. కానీ ఎంతవరకు వెళ్ళింది రా ట్రాక్టర్, నేనే తీసాను ఎంతవరకు. బాగానే డౌన్ కదా వెళ్ళిపోయింది అది. సాయి బాబాయ్ మన అనుకో చాలా మంచి పని అయింది తెలుసా. సో టింబర్ డిపో నుంచి ఇప్పుడు మనం వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. వెళ్తున్న దారిలో ఈ టెంపుల్ చూసాను. ఈ టెంపుల్ ఇక్కడ 100 years నుంచి ఉందంట సాయి చెప్తున్నాడు. అలా వెళ్తున్న దారిలో సాయి గడు వాళ్ళ స్వీట్ షాప్ పట్టుకెళ్ళాడు. ఇప్పుడు చెప్పి బాబాయ్ గారు ఎప్పటి నుంచి ఉన్నారు? మా తాతగారికి పెళ్ళవరప్పటి నుంచి ఉన్నాడు. విన్నారా, బాండింగ్ అంటే ఇదండి. స్వీట్లు బాగున్నాయి సార్, తినాలి ఇంకా తినాలి. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరితోనే సాయిగడ పరిచయం చేయించాడు. నెక్స్ట్ ఇప్పుడు మనం నాకు ఇష్టమైన మెయిన్ ప్లేస్ కి అయితే వెళ్దాం. డైలీ ఇంతమంది ఉండే ఇంట్లో టీలు కాఫీలకి ఎంత పాలు కావాలండి. సో ఇప్పుడు మరి ఆ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. ఇదే వీళ్ళు ఆవులశాల. ఓకే అక్క, ఎలా వచ్చారు ఇటు మధ్య నుంచి? నువ్వు నీకు అలవాటు అయిపోయినట్టున్నాయి. ఏమన్నావు? నేనేమన్నా, మీరు నన్ను ఏమనకండి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇన్ని ఆవులు ఉన్నాయి చూసారా. ఇన్ని ఆవుల్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. కానీ మన బ్రో వాళ్ళ నాన్నగారు కలిసి ఆవుల ఛానల్ చూసుకుంటున్నారు. మా ఈజీగా ఇక్కడ 20 ఉంటాయా, 20-30 ఉంటాయా? అరే ఇదే అనుకుంటా అన్నిటికన్నా పెద్ద. మావు నువ్వే అన్నిటికన్నా పెద్దోడివే. ఓహో ఇది ఆవులు ఇవన్నీ. సారీ అది అరుస్తున్నట్టుంది. ఆవు మావు మేము అంటాను. ఆవు ఇన్ ద సెన్స్ ఏంటి? ఆవు అంటే ఏంటి? అంటే అమ్మాయి. ఇప్పుడు మనం రైస్ మిల్ లో ఉన్నాం. ఈ రైస్ మిల్ ని సాయి వాళ్ళ కజిన్ చూసుకుంటున్నాడు. గవర్నమెంట్ నుంచి వస్తే మా మిల్లింగ్ చేసి మన గవర్నమెంట్ కి ఇచ్చారు. ఓహో ఇవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చినవే. సాయిగడ్ బియ్యం క్వాలిటీ చెక్ చేస్తున్నాడు. మన వాడు ఆఫీస్కి రాకముందు ఇక్కడే ఉండేవాడు కదా. సో ఎలాగో వచ్చాం కదా అని అన్నిటిని ఒక లుక్ వేస్తున్నాడు అనమాట. ఏంటో ఈ రైస్ మిల్లు, టింబర్ డిపోలు, ఆవులశాల, ఇంట్లో ఉన్న మనుషులు ఏదో సంక్రాంతి సినిమా లైవ్లో చూస్తున్నట్టు ఉంది నాకు అంతని. ఇలాంటి రైస్ మిల్ ఇంకొకటి ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. మాయా ఎక్కడ తీసుకెళ్తున్నావు అన్నా? చెప్పన్నా అన్నా. నాకు పొలాలు ఇష్టం అని సాయిగడ్ ఇంకొక ఊరు తీసుకెళ్ళి ఒక మంచి స్పాట్ అయితే చూపించాడు. సో ఇక్కడ కొన్ని ఫోటోలు తీసేసుకుని సెకండ్ రైస్ మిల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. రైస్ మిల్ కూడా సాయి వాళ్ళ కజినే చూసుకుంటున్నాడు. అంటే బేసిక్గా ఏంటంటే వీళ్ళు మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న అన్నయ్యలు, బాబాయిలు, మాయలు అంటే ఎవరు షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. భోజనం చేస్తున్నప్పుడు ఇంకోళ్ళు ఇక్కడికి రావడం కానీ. సో అలా అందరూ చూసుకుంటారు వ్యాపారాలన్నింటినీ. ఏదేమైనా మనం కాదు కానీ సాయిని ఏడిపించాలంటే వాళ్ళ కజిన్సే కాదు. ఇంకన్నీ తిరిగేసి ఇంటికి వచ్చేసాం. ప్రశాంతంగా ఆవులశాలలో తిరుగుతున్నాం.
ఇప్పుడు మేము బల్జిపేటలో ఫాస్ట్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. మాతో పాటు సాయి వాళ్ళ బావ కూడా వస్తానన్నాడు. బల్జిపేటలో బజ్జీలు. అక్కడ బాగా వాడి దగ్గర ఉంటాయి కదా బాబా చాలా పనులు. పునుగులు తిందామని వెళ్ళాం. ఇంకా అవి లేవని కోపంతో రోడ్డు మీద కనిపించిన ప్రతిదీ తిన్నాం. నీ మర్యాదలకే లోటుపాట్లు రావట్లేదు కదా. లేదన్నా. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఇంట్లో కూడా తినాలి. అరే మనం చాలా చేసేస్తున్నాం రా, తినగలం నైట్. 9:30 తర్వాత తిన్నావు. చాలా ఈరోజు దీంతో లాస్ట్. మనకి అన్నం తినప్ప చంపేస్తారు ఇంట్లో. కాసేపు ఇంకో ఇలా అరుగు మీద కూర్చుని అరే తాతలు మాట్లాడుకుంటారు కదా, అలాగా పొలం గురించి, భవిష్యత్తు గురించి, పిల్లల గురించి మాట్లాడుకుందాం. నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మీ అబ్బాయి ఏం చేద్దాం అనుకుంటున్నాడు? మా అబ్బాయి చేద్దాం అనుకున్నా, కష్టపడి సంపాదించుకోవాలని. పిల్లలు పాడైపోయారు సాగైనా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? మన రోజులే బాగుండేది. ఏమో నా కొడుకు నా సీదా అడిపోయాడేమో అనిపిస్తుంది. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఏంటి బాస్కెట్? ఈ పిల్ల గ్యాంగ్ అంతా హెడ్ నువ్వే కదా. బ్యాట్ కత్తే, అది బ్యాట్ కత్తేట్రా అది. ఇంతమంది పిల్లలు ఉంటే ఇంట్లో అసలు బోర్ ఎక్కడ కొడుతుందండి. సాయికి సగం రోజులు ఈ పిల్లలతోనే గడిచిపోద్ది. అమ్మ బాబోయ్ బాబోయ్ అమ్మో. బాబోయ్ బాగా ఆడావురా, నైస్ బ్యాటింగ్ బాగా ఆడావు, బాగా ఆడావు. కానీ వీళ్ళు మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్. కొడుకోయా. సో ఈ రోజు కొత్తగా బల్జిపేటలో ఇలా జరిగింది. సో రేపు చూద్దాం. మార్నింగ్ టిఫిన్ చేసి కొబ్బరికాయలు కొట్టుకుంటున్నాం. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఆవుల శాలలో పాలు తీసిన సీన్ చూపిద్దాం అనుకున్నాను, కానీ లేకపోయా. ఇదే కొబ్బరికాయ బెంగళూరులో కొంటే 40 రూపాయలు, ఇక్కడ ఫ్రీ. మనం బెంగళూరులో బిజినెస్ పెట్టించుకుందాం, కొబ్బరి బొండం బిజినెస్. ఏమంటావు? ప్రొఫెషనాలిటీ కూడా వస్తుంది. ప్రొఫెషనాలిటీ వచ్చిందా? యూత్ తైకొండవురా నువ్వు సియాన్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఇంతవరకు హ్యాపీగానే జరిగింది. ఇప్పుడు అసలైన ట్విస్ట్, నేను పప్పులో కాలేసా. అసలు ఏం జరిగిందంటే సాయి వాళ్ళ పెద్దనాన్నగారు వచ్చారు. సో ఇంత పెద్ద కుటుంబానికి పెద్ద పెద్దనాన్నగారే అనమాట. నేను సాయి ఫుడ్ కోసం వచ్చావు, నన్ను పిలిచి ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా అన్నారు. ఓకే చెప్తాను అన్నాను. అంతే, రాంగ్ ఆన్సర్ చెప్పా. ఇంకా నేను సాయి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చుని ఎంత సింపుల్ క్వశ్చన్ అసలు తెలివి లేకుండా ఎలా చెప్పానా అని బుర్ర బాధేసుకుంటున్నాను. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటో తెలియాలని ఉందా మీకు కూడా? ఒక గుడ్డివాడు కటింగ్ షాప్కి వెళ్ళి కత్తిరి కావాలని ఎలా అడుగుతాడు? చూసారా మీలో ఎంతమంది నాలా పప్పులో కాలేశారు? ఇంకా గడ్డిపైకి ఎక్కి అలా ఈ ఎండలో చల్లటి గాలిని పీల్చుకున్నాం. నాకు మాత్రం ప్రాణం మొత్తం ఈ ఆవుల శాల దగ్గరే ఉంది. నాకు చాలా ఇష్టం ఆవులంటే. సో మన బ్రో వాటికి నీళ్లు పెడుతున్నాడు. ఇప్పుడు మనం ఇంకా ఇంటికి వెళ్ళే టైం అయింది. వచ్చినప్పుడు ఎంతమందిని పలకరించామో వెళ్తున్నప్పుడు కూడా అంతమందికి వెళ్ళొస్తామని చెప్పాలి. సో అందుకే 2 గంటల ముందే రెడీ అయిపోయి అందరికీ చెప్పేసా. సో ఫైనల్గా ఆవులకి పాలు తీసే సీన్ కూడా చూసేసా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వెళ్ళిపోతున్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఈ ఇల్లు, ఈ కుటుంబం నాకు చాలా మెమరీస్ని ఇచ్చారు. ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు, చుట్టూ ఉన్న ఈ చుట్టాలు, ఈ ఊరు, ఒక మంచి బాండింగ్ వచ్చేసింది నాకు. నేను ఉండి 2 days అయినా ఏదో చాలా రోజుల నుంచి ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ చాలా బాగా చూసుకున్నారు. వీళ్ళందరినీ మీకు పరిచయం చేయాలంటే ఈ వీడియో సరిపోదు, ఇంకో వీడియో చేయాల్సిందే ఖచ్చితంగా. సో బొబ్బులకి వెళ్ళి ఆటో ఎక్కేసాను. ఏంటో తెలీదు, సాయిగానే బాగా మిస్ అవుతున్నాను. ఇంకా చాలా లోగా అనిపిస్తుంది వెళ్ళిపోతున్నానని. ఇంకా పక్కనే ఒక అంకుల్ కూర్చున్నారు, లారీ డ్రైవర్ అంట. ఇంకా అంకుల్తో మాట్లాడుతూ బొబ్బులు ఎప్పుడు వచ్చిందో కూడా మర్చిపోయాను నేను. ఇంకా ట్రైన్ ఎక్కేసి మన వైజాగ్ అయితే వచ్చేసాను. అదండి ఇలా జరిగింది ఈ 2 days సాయి వాళ్ళ ఫ్యామిలీతో. ఈ టోటల్ జర్నీ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి మనకి పెళ్లి గోలే.